హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూసే వాళ్ళందరికీ కూడా బెల్ ఐకాన్ ఎందుకు చెప్తున్నాను అంటే నా నోటిఫికేషన్ మీకు తొందరగా రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోమని చెప్తున్నాను. గట్లనే అందరూ సపోర్ట్ చేయండి, ఆదరించండి, అభిమానించండి. టారో అంటే తెలుసు కదా మీకు. ఇంకా మీ పర్సనల్ రీడింగ్స్, పర్సనల్ ఎమోషన్స్, ఏదైనా సరే సాలరీ కావచ్చు, జాబ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటి గురించి తెలుసుకున్నదని టారో అంటారు. ఓకే, సరే. మరి ఈరోజుటి మీ ప్రజెంట్ మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఊరట అని చెప్పుకోవచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మరి మీతో రీయూనియన్ ఉందా లేదా అన్న సంగతి అయితే చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది? బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ జగిల్ అవుతున్నారండి, ఇబ్బంది పడుతున్నారు. 2 ఆఫ్ షార్ట్స్ ఇబ్బంది పడుతున్నారు బాగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, మీ సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందున్న ఆఫర్స్ అన్ని వదిలిపెట్టుకొని ఇప్పుడు చాలా ఏంటది పొడగొట్టుకున్నట్టు చాలా లాస్ అయ్యి అన్ని ఆఫర్లు వదులుకొని ఇప్పుడు ఏమీ లేని స్థితిలోనైతే చాలా దరిద్రమైన స్థితి అయితే ఫేస్ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. అండ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. డబ్బు కావచ్చు, లవ్ కావచ్చు, ప్రపోజల్ కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్పాలనుకుంటున్నారు. ఏదో ఆఫర్ అయితే చేయాలనుకుంటున్నారు. అండ్ మనీ విషయంలో చాలా అబెండెన్స్డ్గా, అర్థమైందా? ఇంతకుముందులాగా ఖర్చు పెట్టడము, అట్లాంటి తిరగడం, అట్లాంటివన్నీ కాకుండా చాలా అబెండెన్స్డ్గా ఒక స్టెబిలిటీగా ఉండాలని అయితే డెసిషన్ తీసుకుంటున్నారు మీ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ మీ పర్సన్స్ ఎనర్జీస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి మరి కలుస్తారా కలవరాక అంటే సపరేషన్లో ఉన్నారమ్మా. ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారు అండ్ జగిల్ అవుతున్నారు. చెప్తున్నా కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జగిల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను చెప్పేది జనరలే, పర్సనల్ కావాలంటే పర్సనల్గానే తీసుకోవాలి. తెలుసు కదా మీకు. ఇక ఓకే, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు చాలా అంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అన్కండిషన్ లవ్ ఉంది మీ మీద, బట్ రాలేకపోతున్నారు. నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ వ్యాన్స్ అంటే వీళ్ళది ఎట్లా అంటే నెగిటివిటీ, బర్డెన్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, వీళ్ళకు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కట్టిపడేసిన సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీతో రీయూనియన్ ఉందా లేదా, కాంటాక్ట్లో వస్తారా అంటే వస్తారు, కానీ అవన్నీ దాటుకున్న తర్వాతనే మీ దగ్గరకు వస్తారు. అర్థమవుతుందా? నేను చెప్పింది జనరల్. పర్సనల్ కావాలంటే